వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఉడత తెలివితేటలు. అడవి అంతా బంగారు ఆకులతో మెరుస్తోంది. ఆ చెట్ల కొమ్మల్లో పరుగులు తీస్తూ ఆడుకుంటూ తిరుగుతోంది మన చిన్న ఉడత స్క్వీకీ. చిన్న శరీరం, చురుకైన కళ్ళు, కానీ పెద్ద కల, గింజలతో పొట్ట నింపుకోవాలి అని. ఒకరోజు స్క్వీకీ పక్షుల కోసం ఉంచిన ఫీడర్ని చూసింది. అందులో రుచికరమైన గింజలు కనిపించాయి. కాని అది చాలా ఎత్తులో ఉంది. ఎగరలేని స్క్వీకీ వాటిని ఎలా తీసుకురావాలో తెలియదు. చుట్టూ ఉన్న ఇతర పక్షులు కూడా ప్రయత్నించాయి. కాని ఎవరికీ సాధ్యం కాలేదు. స్క్వీకీ నిరుత్సాహంగా చూసింది. కాని దాని మనసులో ఒక్క ఆలోచన మాత్రం మెదిలింది. ఏదో మార్గం తప్పక ఉండాలి. అలా అది ఆలోచనలో పడిపోయింది. కొమ్మల మీద కూర్చుని గింజలతో ఒక చిన్న టవర్ కట్టింది. తన తోకను వాడి ఫీడర్ని లాగడానికి ప్రయత్నించింది. ఇంకా ఒకసారి చిన్న తుపాకీ లాంటి తాటి చెక్కతో దూకి ప్రయత్నించింది. కాని ప్రతి ప్రయత్నం విఫలం. అయినా స్క్వీకీ విరమించలేదు. దాని కళ్లలో మెరుపు, మనసులో ధైర్యం. ఒక క్షణం దానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఫీడర్కి నేరుగా చేరలేకపోతే దానివైపు దారిని నేనే సృష్టిస్తా. దాని తెలివైన వ్యూహం మొదలైంది. సమీప చెట్టు కొమ్మలో ఉన్న కాయల గుంపును సరిగ్గా నెట్టింది. ఆ కాయలు ఒకదాని మీద ఒకటి జారిపడుతూ కిందకి ఒక చిన్న ర్యాంప్లా మారాయి. ఇప్పుడు ఆ ర్యాంప్పై పరుగెత్తుతూ స్క్వీకీ ఫీడర్కి చేరుకుంది. దానిని చూసి పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి. అక్కడి నుంచి అది ఆనందంగా గింజలు తింటూ కూర్చుంది. దాని కళ్లలో గర్వం, హృదయంలో ఆనందం. ఎందుకంటే ఇది కేవలం గింజలు గెలుచుకున్న కథ కాదు, ఇది ఆలోచన, పట్టుదల, తెలివితేటల విజయగాథ. చివరగా స్క్వీకీ చిరునవ్వుతో చెబుతుంది, సమస్యలు పెద్దవైనా ఆలోచన సరిగ్గా ఉంటే పరిష్కారం దగ్గరలోనే ఉంటుంది. సారాంశం: చిన్న ఉడత స్క్వీకీ పక్షుల ఫీడర్లో ఉన్న గింజలను తినాలని అనుకుంటుంది. కాని అవి చాలా ఎత్తులో ఉంటాయి. దాని ప్రయత్నాలు విఫలమైనా అది విరమించదు. తన తెలివితో ఒక ర్యాంప్ ఏర్పరచి చివరికి విజయం సాధిస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం: తెలివి, పట్టుదల మరియు కొత్తగా ఆలోచించడం ద్వారా ఏ కష్టాన్నైనా జయించవచ్చు. నీతి: నిజమైన తెలివి సాధారణ దారుల్లో కాదు, కొత్త దారుల్లో ఉంటుంది. విఫలమైన ప్రయత్నం ఆపకూడదు. పట్టుదలే విజయం తీసుకువస్తుంది. చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద విజయాలకు మార్గం చూపిస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.